సంక్రాంతికి వస్తున్నాం లాంటి బిగ్ హిట్ తర్వాత మరో సినిమా కోసం రెడీ అయ్యాడు వెంకటేష్. ఈసారి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో పని చేయడానికి ఓకే చెప్పాడు. వెంకటేష్ హీరోగా నటించిన 'నువ్వు నాకు నచ్చావు', 'వాసు', 'మల్లీశ్వరి' సినిమాలకు రచయితగా చేసిన త్రివిక్రమ్ పని చేసిన విషయం తెలిసిందే. ఆ చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. అప్పటి నుంచి వెంకటేష్‌తో ఒక సినిమాను త్రివిక్రమ్ చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. సినిమాకు త్రివిక్రమ్ స్థాయి పెరుగుతూ పోయింది. ఆయనతో యంగ్ స్టార్ హీరోలు సినిమాలు చేసేందుకు క్యూ కట్టారు. దాంతో ఆయన వెంకటేష్‌తో సినిమాను చేసేందుకు వీలు పడలేదు. ప్రతి ఏడాది ఏదో ఒక సమయంలో వీరిద్దరి కాంబో గురించి వార్తలు వస్తూ ఉండేవే. కానీ 2 శతాబ్దాలుగా వీరి కాంబో మూవీ అందరి ద్రాక్ష అయింది. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది. గత ఏడాది త్రివిక్రమ్ 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తరువాత బన్నీతో చేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ బన్నీ తమిళ్ డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడంతో త్రివిక్రమ్ వెంకటేష్‌తో మూవీ చేయాలని రెడీ అయ్యాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశకు చేరింది. షూటింగ్ సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తుంది. ఆగస్టు 1 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తుంది. సినిమాను చాలా స్పీడ్‌గా పూర్తి చేసి 2026 సమ్మర్‌లోనే విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్‌తో అనిల్ రావిపూడి రూపొందించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఈ ఏడాది సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు వచ్చే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా తర్వాత వెంకటేష్ చేయబోతున్న సినిమా ఏంటి అనే ప్రశ్నకు సమాధానం లభించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సినిమా కన్ఫర్మ్ అయిందని, అధికారిక ప్రకటన వెలువడబోతుందని వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ గత కొన్నాళ్లుగా చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమాలే కాగా, ఈ సినిమా మీడియం బడ్జెట్‌తో రూపొందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను నాగవంశీ నిర్మించబోతున్నాడు. హాసిని, హారిక బ్యానర్‌లో త్రివిక్రమ్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ సినిమాను కూడా అదే బ్యానర్‌లో చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ సైతం ఈ సినిమాని నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 బ్యానర్ల కలయికలో ఖచ్చితంగా భారీ ఫ్యామిలీ డ్రామా మూవీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు గ్లామర్ బ్యూటీ త్రిష ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్ర కోసం సెలెక్ట్ అయినట్లు లేటెస్ట్ టాక్. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. గతంలో త్రివిక్రమ్ రచయితగా 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' సినిమాలు పనిచేసిన డైరెక్టర్గా వెంకటేష్‌తో ఇంతవరకు సినిమా చేయలేదు. చివరికి ఇప్పుడు ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అవ్వడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో 2 హీరోయిన్లు కనిపించబోతున్నారట. అందులో ఒకరు సీనియర్ హీరోయిన్ త్రిష కాగా, మరో యువ నటి నిధి అగర్వాల్. వెంకటేష్ త్రిష కలయికలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే 'బాడీగార్డ్', 'నమో వెంకటేశ' చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వీరిద్దరి కలయిక మళ్లీ రిపీట్ అవుతుంది. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని టీం ప్లాన్ చేస్తుందట. మరి త్రివిక్రమ్ తన మ్యాజిక్‌ను వెంకీ మీద ఎలా చూపిస్తాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.